వచ్చిందయ్యా, ఒక ఆటో వచ్చింది మొత్తానికి. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ్ తాడూరి. ఈరోజు అయితే మనం ఖమ్మంలోనే ద ఫేమస్ జ్యూస్ పాయింట్ జామ్ జ్యూస్ పాయింట్ అక్కడ చూస్తున్నట్టయితే మీకు కనపడుతుంది కదా, జామ్ జ్యూస్ పాయింట్. ఈ జ్యూస్ పాయింట్లో 4 టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ అండ్ 4 టైప్స్ ఆఫ్ మ్యాంగో జ్యూసెస్ అయితే ఉంటాయి అనమాట. సీజన్ ఫ్రూట్ మ్యాంగో జ్యూస్ అండ్ మిల్క్ షేక్స్. ఇక్కడైతే నేను అండ్ ఇంకో క్రియేటర్ బ్రో వచ్చామన్నమాట. ఆ బ్రో పేరు అయాన్ అలీ. ఇద్దరం అయితే ఆ జ్యూస్ని ట్రై చేయడానికి అయితే వచ్చామన్నమాట. నేను ఒక క్రియేటర్ అని చెప్పాను కదా, ఆ క్రియేటర్ వచ్చేసరికి ఈ బ్రో పేరు అయాన్ అలీ. హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ్ తాలూరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో జ్యూస్ పాయింట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. జ్యూస్ పాయింట్లో అయితే మిల్క్ షేక్స్ అండ్ జ్యూసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట మనం వెళ్ళి. సో జ్యూసెస్ అయితే రెడీగా ఉన్నాయి అనమాట. మ్యాంగో మలై, మ్యాంగో లస్సీ, మ్యాంగో జ్యూస్ అండ్ చాక్లెట్ మ్యాంగో లైమ్. సో లేదండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చేద్దాం మనం. అండ్ బ్రో రెడీయా టేస్టింగ్కి? యూఆర్ రెడీ టు టేస్ట్. దిస్ ఇస్ మ్యాంగో లస్సీ అండ్ మ్యాంగో జ్యూస్. ఎక్సలెంట్గా టేస్ట్ ఉంటుంది ఇక్కడ. సో అయిపోయిన ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాం అనమాట. టేస్ట్ చేసాం, టేస్టింగ్ అయితే సూపర్ ఉంది అనమాట. అంకుల్ టేస్ట్ చాలా బాగుంది అంకుల్. ఓకే అంకుల్, బాయ్ అంకుల్. ఈ షాప్కి అయితే విజిట్ అయ్యండి, గుర్తుపట్టుకోండి జామ్ జ్యూస్ పాయింట్. సో ఇక జామ్ జ్యూస్ పాయింట్ ప్రమోషన్ కూడా అయిపోయింది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. సో ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక శరణ్ వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉంది, ఫంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. సో మన జ్యూస్ పాయింట్ లొకేషన్ వచ్చేసరికి తాజ్ బేకరీ గల్లీ అనమాట. ఈ తాజ్ బేకరీ గల్లీ, ఈ గోల్డ్ మెడల్ కనపడుతుంది, గోల్డ్ మెడల్ ఎదురుగానే మన జామ్ జ్యూస్ పాయింట్ అనమాట. అయితే అటెండ్ కావాలన్నమాట. డ్రాప్ చేయడానికి పోతున్నా. నన్ను బ్రో డ్రాప్ చేయడానికి అయితే వస్తున్నాడు అన్నమాట. అండ్ ఈ సమ్మర్ సీజన్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా చెప్తున్నా మీ అందరికీ, మీ ఫేస్ది చాలా టేక్ కేర్ తీసుకోండి అండ్ మంచి డీటాన్ ప్యాక్ యూజ్ చేయండి. అండ్ సమ్మర్లో సన్సెట్లో బయటికి వస్తే ఈ మూమెంట్లో కొంచెం సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ డూ ఫాలో శ్రావణ్ తాడూరి ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ డూ సబ్స్క్రైబ్ హిమ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. ఫ్రెండ్స్ ఎండలు చూసారు కదా ఫ్రెండ్స్, అట్లనే అసలు ఆ పైన సూర్యుడు అయితే మెరిసిపోతుంది అనమాట. సో ఈ ఎండకి మీరు బయటికి రాకండి ఫ్రెండ్స్. బయటకు వచ్చినా సరే నీడకే ఉండండి, ఎందుకంటే చాలా అంటే చాలా డేంజర్. మాడిపోతుంది ఓ పక్కన. మీరు ఇట్లనే ఎండకు బయటకు వచ్చారనుకోండి, ఏమవుతుంది, షెడ్కి వెళ్ళిపోతారు మీరు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగండి, ఓకేనా? ఓ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చానమాట. ఇంట్లోకి వెళ్ళిపోవాలి. సో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫంక్షన్కి అర్జెంట్గా వెళ్ళాలి, అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయినా ఫ్రెండ్స్. ఇంకా అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. మా ఎండ అయితే చంపుతుంది, అసలు పిచ్చి ఎండ భరించలేకపోతాను. సో మొత్తానికి అయితే ఫంక్షన్కి వచ్చేసినాం అనమాట. ఇవ్వండి బాబు పడుకున్నాడుగా, ఫుల్ బిజీగా ఉన్నాడుగా బాబు. వాళ్ళ మమ్మీ డాడీ హాయ్ చెప్పండి అన్న. అక్క హాయ్ చెప్పక్క. ఫంక్షన్లో మన మెయిన్ పార్ట్నర్ శరణ్ నాయుడు. హాయ్ చెప్పు బ్రో. హాయ్ చెప్పబ్బా. హాయ్, ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట. సో శరణ్తో తర్వాత మనం మాట్లాడదాం. సో ఇది ఫ్రెండ్స్ మన ఫంక్షన్ లొకేషన్. ఇక నీళ్ళు చూడండి అసలు అమ్మ, అసలు మా ఏం పేరు, మన ఎదురుగా శ్రీదేవి ఆంటీ అనమాట. శ్రీదేవి ఆంటీ గారు కూడా వచ్చారు, వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, సరితక్క కూడా వచ్చింది, జున్ను అండ్ మన ప్రిన్సీ కూడా వచ్చింది. ఈ గ్యాప్లో నాకు ఇంకో టాస్క్ ఏంటంటే ఫిరోజ్ బ్రోని తీసుకొని రావాలి. ఫిరోజ్ బ్రోని తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని రావాలి. మొత్తానికి ఫిరోజ్ భాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. బ్రోకి ఫోన్ చేయాలి ఇప్పుడు. ఇక మనిషి చూడండి ఎట్లున్నాడో, కటింగ్ చేయించిండు. అమ్మో, హీరో రేంజ్లో ఉన్నాగా. అదైతే నడుస్తున్నాయి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. ఈ పొడవు నుంచి అక్కడ వరకు మన బ్యాచ్ అనమాట. బ్రోది ఎప్పుడైనా సపరేట్ సీటింగ్. జున్ను ఏంటి చిన్ను, సపరేట్ సీటింగ్ వేసుకున్నావు నువ్వు? లేట్ ఎందుకు బాయ్, తినేద్దాం. ఇంకా ఎండ చదువుతున్నాయి, టేస్ట్ బాగుందని చెప్పాలి. వీడి పేరు కితిక్ నాయుడు. అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు, ఎంటర్టైనర్ బాప్. కితిక్ నాయుడు ఏంట్రా, ఏం చేస్తున్నావురా? బండి ఎక్కుతున్నావు, కింద పడుతుంది. ఇది చూడు, కెమెరాకి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నీ పేరేం పేరు చెప్పు, కెమెరాకి చెప్పు. నీ పేరంటే చెప్పు. మాటలు రావా నాయుడు? చెప్పు, నువ్వు చెప్తేనే చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నేను పోతా. నువ్వు అన్నవంటగా ఆల్రెడీ మళ్ళీ అడుగుతావేంద్రా మరి? నేను మధ్యాహ్నం కితికినాడు అని అంటే వాడు నాకెళ్ళి ఏళ్ళు చూపెడతాను. నీడు మధ్యాహ్నం అని కూడా మళ్ళీ తాగుదాం అని చెప్పేసి ఇగో ఈ కొట్టులో ఆగినాం. అయిపోయింది, తాగేసినాం. ఇంక ఇంటికి వెళ్తున్నాం అనమాట. తాళం లేదా దానికి? కనీసం ఉండు.
చూడండి ఎట్ట కొడతాడు, ఇక నా ముఖం చూడండి ఎట్లయిందో. మొత్తానికైతే ఫిరోజ్ బ్రోని దింపేశాను అనమాట. కానీ నాకు ఎందుకు ఒక డౌట్ కొడుతుంది అబ్బా ఈరోజు ఏంటంటే ఎండ బాగుంది, ఎండకు కూడా బాగా తిరిగాను, ఎండ దెబ్బ కొట్టిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే బాడీ మొత్తం నీరసపోయింది అనమాట మొత్తం అంతా. ఇంట్లోకి వచ్చాను, కాసేపట్లో కూలర్ గాలి కూర్చోవాలి. మా కూలర్ ముందుకు వస్తే చల్లటి గాలి వస్తుందిలే కానీ ఇల్లు మొత్తం ఎందుకో నాకు అర్థం కావట్లేదు, చల్లబడట్లేదు. ఇల్లంతా వేడిగా ఉంది కానీ కూలర్ ముందుకు వస్తే మాత్రం చల్లగా ఉంది, అదేందో అర్థం కావట్లేదు. ఇందాక సన్సెట్ వీడియో అయితే తీద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఈ గ్యాప్లో మరి ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియదు. 2 నిమిషాలు అట్టు పడుకున్నాను, లేచి మళ్ళీ అక్కలతో ముచ్చట్లు పెట్టాను, బాగానే ఉంది. వాళ్ళు కింద షాప్లోకి వెళ్ళిపోయారు. బయటకు వచ్చి సన్సెట్ వీడియో తీద్దాం అంటేనే ఇగో లొకేషన్ అయిపోయింది, మొత్తం అంతా చీకటి అయిపోయింది. సో తీయలేకపోయాను. రేపైతే ఒక సన్సెట్ వీడియో టైం ల్యాప్స్ ఒకటి పెడదాం, సన్ దిగే వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ మీకు కనపడుతుంది అనుకుంటా, ఆ వెనక బిల్డింగ్ మీద నుంచి నేను ట్రైప్యాడ్ పెట్టి ఒక సన్సెట్ వీడియో అయితే తీస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇదొక డైలీ టైప్ వీడియో అనమాట. అంటే ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాను, ఎ డే ఇన్ మై లైఫ్ అని పెట్టాను కదా, కొద్దిగా అట్లనే ఉంటుంది వీడియో. ఈరోజు ఏం చేస్తున్నాను, ఎటుపోతున్నాను అని చెప్పేసి, అంటే నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మేము ప్రాంక్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీ థాట్ ప్రకారం ఏమన్నా మీకు ఇష్టమైన ఒక ప్రాంక్ వీడియో, అంటే డిఫరెంట్గా ఇలా మీరు ప్రాంక్ వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు ఏమైనా థాట్, ఒక ఐడియా గినక ఉంటే అది మాతో కూడా షేర్ చేసుకోండి. మీకు ఏమైనా థాట్స్ ఉన్నాయా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆ ప్రాంక్ వీడియో మేము చేసి ఎంటర్టైన్ చేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్, నా యొక్క వీడియో కింద మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ శ్రావంత్ నాడూరి ఉంటా మరి. బాయ్.